రైట్గా కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఛత్రపతి ధర్మరక్షణ సేన వ్యవస్థాపకుడు అలాగే అధ్యక్షుడు కర్ర వేణుగోపాల్ ఆధ్వర్యంలో తలసేమియా సివిల్ సెల్ నిర్వాహకురాలు కొత్తపల్లి రత్నావళి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా కేపీహెచ్బీ ఏసీపీ రవికిరణ్ రెడ్డి అలాగే సిఐ రాజశేఖర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలంటూ వారు కోరారు. అలాగే గర్భిణులకు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా HbA2 పరీక్ష చేయాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ధర్మ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈ తలసేమియా బాధితుల గురించి రక్తదానం శిబిరం నిర్వహించడం. దానిలో భాగంగా ఈ రోజు ఒక 100 మంది ఈ తలసేమియా బాధితుల గురించి బ్లడ్ డొనేషన్ ఇచ్చిండ్రు. అదేవిధంగా కొంతమంది కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తే బాగుంటది. తలసేమియా బాధితులకి ఎవ్రీ 1 month 2 months ఒకసారి బ్లడ్ అవసరం ఉంటది. కాబట్టి ఆ తలసేమియా బాధితులకు అవసరాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్లడ్ డొనేషన్ స్వచ్ఛందంగా ఎవరైనా ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు. అదే అందులో భాగంగా నేను కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేశాను. ఎవరైనా స్వచ్ఛందంగా వస్తే ఇస్తే బాగుంటది. థ్యాంక్ యూ. ఛత్రపతి ధర్మరక్షణ సేన ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో సరస్వతి శిశు మందిర్. తలసేమియా సికిల్ సెల్ వారు ఈ బాధితులకు హాస్పిటల్లో ఈ రక్తం కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వేసవికాలం రక్త కొరత ఉంటుంది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి. తలసేమియా బాధితులకు అండగా నిలబడండి. ఈ తలసేమియా బాధితుల గురించి 40 సంవత్సరాల నుంచి శ్రమ పడుతున్నారు రత్నావళి గారు. వారి ఉద్యోగం కూడా వదిలేసి ఆ బాధితుల కోసమే శ్రమ పడుతున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఛత్రపతి ధర్మరక్షణ సేన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నీ ముందు తీసుకెళ్తున్నారు. తలసేమియా అన్నది ఒక ఇన్హెరిటెంట్ బ్లడ్ డిజార్డర్, అంటే వంశ పారంపరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అన్నమాట. ఈ వ్యాధి సోకిన పిల్లలు అంటే పుట్టుక నుంచి కూడా వాళ్ళు జీవితాంతం వీళ్ళు రక్తం ఎక్కించుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి ఈ పిల్లలకి తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో ఉచితంగా అన్ని వాళ్ళకి సదుపాయాలు ఇవ్వడం జరుగుతోంది. అక్కడ ఈ పిల్లలకి రక్తం ఎక్కించడం, మందులు ఇవ్వడము, అలాగే భోజన సదుపాయాలు, ఇలాగా రీసెర్చ్ కూడా ఉందన్నమాట. సో 27 ఏళ్లుగా ఈ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ యొక్క పేరెంట్స్ ఆర్గనైజేషన్, పేరెంట్స్ అందరూ కూడా కలిసి ఈ సంస్థను నడుపుతున్నారనమాట. సో అలాంటి ఈ సంస్థలో దాదాపు 4600 మంది పిల్లలు పైగా ఉభయ రాష్ట్రాల నుంచి ఉన్నారు. సో మన ఈ ఉభయ రాష్ట్రాల్లో జనాభా సంఖ్య మనం తీసుకుంటే దాంట్లో 3.5 to 5% మంది క్యారియర్స్, అంటే ఒక డిఫెక్టివ్ జీన్ తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. ఇలాంటి ఏ ఇద్దరు పెళ్లి చేసుకున్న ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ తలసేమియా మేజర్ పిల్లలు పుట్టడము, అలాగే 25% ఛాన్సెస్ నార్మల్ పిల్లలు పుట్టడము, అలాగే 50% ఛాన్సెస్ తల్లిదండ్రులుగా పుట్టడం అన్నది జరుగుతోంది. సో ఇలాంటి పిల్లలు కలగకుండా ఉండాలంటే ప్రభుత్వము, ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక జీవో జారీ చేసి వీళ్ళందరికీ కూడా ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ కి కంపల్సరీగా 3వ నెల లోపు ఈ టెస్ట్ చేయించి వాళ్ళ ఇంట్లో తలసేమియా పిల్లలు గనక లేకుండా చేస్తే గనక మనం చాలా తొందరలో తలసేమియా ఫ్రీ తెలంగాణ, అలాగే తలసేమియా ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ వాళ్ళు. ఈ రోజు మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ తలసేమియా పేషెంట్ కు బ్లడ్ డొనేషన్ అనే ప్రోగ్రామ్, మంచి ప్రోగ్రామ్. రత్నావళి గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు, వీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారండి. ఇందులో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు, అంటే ఇంతవరకు నాకు తెలియని విషయాలు కొన్ని విషయాలు తెలిసినాయి. ఇందులో యాక్చువల్ ఏంటంటే HbA2 అనేది ఒక టెస్ట్ అనేది ఉంటుంది. వీళ్ళు ఇద్దరు కూడా క్యారియర్స్ అయితే 80% పిల్లలకు వచ్చే అవకాశం ఉంటున్న విషయం నాకు ఇక్కడ మేడం గారితో మాట్లాడిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. ఇంతకుముందు కూడా నాకు తలసేమియా పేషెంట్స్ అంటే నాకు ఐడియా ఉన్నది. ఆ తలసేమియా పేషెంట్స్ ఏ విధంగా సఫర్ అవుతారు, సికిల్ పేషెంట్స్ ఏ విధంగా సఫర్ అవుతున్న విషయం ఐడియా ఉన్నది. కానీ ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఇన్ డెప్త్ పోతే గానీ మనకు తెలియలేదు. మేడం గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విషయంలో ఏంటంటే ఇది HbA2 అని టెస్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళు క్యారియర్స్ అనే విషయం, అంటే ఇందులో అంటే మీరు చెప్పే ప్రకారం ఏంటంటే మన పాపులేషన్ లో 3.5% జనాలకు ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. అంటే క్యారియర్స్ అంటారు వీళ్ళు ఇద్దరు కూడా. అంటే ఈ ఏదైతే ఈ జెనెటికల్ గా ఎవరైతే